ఆగు. మీరు సంపాదించే డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, కానీ మీరు ఇవ్వాల్సిన టైం మీరు ఒక్కరే ఇవ్వగలుగుతారు. ఆ టైం మీ దగ్గర లేకపోతే చెప్పండి, తాతయ్య నేననే తీసుకెళ్తాను. అడ్డం 16 ఆనందింపజేయునది ఆనంది. సరిపోవటం లేదు సార్. జడ్జి గారు వచ్చే టైం ఏంటి సార్? ఆగు శర్మ, ఇక్కడ ఇరుక్కు తొబ్బింది. ఆనందింపజేయునది. నమస్తే, నా పేరు నందిని అండి. నేను లాయర్ పద్మనాభం గారిని కలవడానికి వచ్చాను. నందిని అమ్మా, నేనే లాయర్ పద్మనాభాన్ని, రండి. థ్యాంక్స్ అండి. అలాగేనమ్మా. అదే నా పేరు తెలుసు, నందిని. ఇప్పుడే ఫజిల్ పూర్తి చేసి వచ్చా. చెప్పు. వెంకట్రావు గారిని కలిసి ఈ కవర్. వెంకట్రావా? ఆకుల వెంకట్రావు గారు. మా ఆకుల వెంకట్రావా అంటే వాయిదాలకు రాని వెంకట్రావు. ఏమయ్యా, మన ఆర్ఫనైజ్ కేసు రావయ్యా శర్మ, ఎక్కడ పడితే అక్కడ నిలబడతావు. అవునమ్మా, వెంకట్రావుతో మీకేంటి పని? మా తాతగారు ఆయనకి కవర్ ఇమ్మని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఏముందా కవర్లో? ఏమో తెలియదండి. ఏమయ్యా శర్మ సార్, వెంకట్రావుది కేసు ఎప్పుడుందో చూడు. ఏమయ్యా, ముందే 3 కేసులు 30 పేజీలు తిప్పుతున్నావు. సార్ 3వ తారీఖున ఉంది సార్. సోమవారం. నమస్కారం నమస్కారం. ఓ పని చేయమ్మా, ఆ కవర్ మా వాడికి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో. వెంకట్రావుకి సోమవారం ఇచ్చేస్తాడు. అది ఈ కవర్ వెంకట్రావు గారికి నేనే స్వయంగా ఇవ్వాలండి. సరేనమ్మా, అయితే సోమవారం మధ్యాహ్నానికి వచ్చేసాయి. వెంకట్రావుకు నువ్వే ఇచ్చేసాయి. ఓకే? సోమవారం ఆయన తప్పకుండా వస్తారు కదండి? రావచ్చమ్మా. నీకోసమే వెయిటింగ్. ఒక గేమ్ అయిపోయింది అప్పటికి. రేయ్ కీసిరా. ఏడికిరా? ఆ వెల్డింగ్ షాప్ కూడా నందిని చేసి సారే చేస్తాడ్రా. పగులుద్దాడికి ఈరోజు. అమ్మ ఏడుస్తుంది. ఏడుస్తుంది కాదురా, ఏడ్చేసింది. ఇది జరిగి 2 సంవత్సరాలు అవుతుంది. అయినా నువ్వు లైవ్ మ్యాచ్ చూస్తలేవు. అయిపోయిన మ్యాచ్ కి హైలైట్స్ చదువుతున్నావు. హే నందిని, ఈవినింగ్ అలా వైకుంఠపురం సినిమాకి వెళ్దామా? సినిమాకి వెళ్తున్నాం, నా ట్రీట్. అలా వైకుంఠపురం మూవీ పేపర్ రెడీ పెట్టుకోండి. రేయ్, సిద్ధుగాడు సినిమా తీసుకెళ్తున్నాడు. అది 2 years ముందు రిలీజ్ అయిన సినిమారా. ఏయ్, వింటర్లో ఏసీ ఏంటి? ఆఫ్ చేయండి. రేయ్, వాడు ఎండాకాలంలో స్వెటర్ వేసుకొచ్చాడేంటి? నందిని డైరీలో డిసెంబర్లే. రే సిద్ధు, యాప్ పేమెంట్ గేట్వే గురించి రేపు డిస్కస్ చేయాలి, మర్చిపోవద్దు. నువ్వు మర్చిపోయావా? రేపు వెంకట్రావుని కలవడానికి నందిని కోర్టుకి వెళ్ళాలి. నందిని కోర్టుకి వెళ్ళాలి. వెంకట్రావు గారు వస్తారని ఈ రోజు అంతా కోర్టు దగ్గర వెయిట్ చేశాను, కానీ ఆయన రాలేదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో, ఎలా కలవాలో తెలియట్లేదు. అమ్మా నందిని. నందిని అంటే మీరేనమ్మా? అవును. లాయర్ పద్మనాభం గారిని కలిసి వెంకట్రావు గారి గురించి అడిగింది మీరేనా? వెంకట్రావు గారా? అవునమ్మా. ఎక్కడున్నారు? వెంకట్రావు గారికి ఒంట్లో బాలేదమ్మా. మీరు ఈ ఏరియాలో ఉంటారని ఆయనే నాతో చెప్పారు. మిమ్మల్ని దగ్గరుండి తీసుకురమ్మన్నారమ్మా. మీరు వస్తారా?
అయ్యో అలాగా నేను వస్తాను. రండమ్మా ప్లీజ్. బుద్ధుందా నీకు అసలు? మెంటల్. అరే ఎవరు వచ్చి వెంకట్రావు గారు పిలుస్తానంటే ముందే ఆలోచించుకుంటే బండి ఎక్కిస్తావా? ఎవరో నువ్వు లాయర్ గారితో మాట్లాడడం వినేసి నేను ట్రాప్ చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఆపారు? పండెక్కింది. ఓ గాడ్. ఎవరు? బాగి ఓపెన్ చేయి. సిద్ధు రే బాగి, రే నువ్వు రారా, చాలా చెప్పాలి. రే సిద్ధు, ప్లీజ్ 2 minutes. ఏమైందిరా చెప్పు. అంకుల్ 2 నిమిషాలు పంపించేస్తా. 2 minutes నాన్న. నువ్వు రారా. రేయ్ మా అయ్యాడు గుండాకి సస్తాడ్రా. బుద్ధుందా మీ అమ్మాయిలకి? ఏ కారు పడితే ఆ కారు ఎక్కేస్తారా? నందినియా? తనకేం అయి ఉండదు లేరా, టెన్షన్ పడకు. అరే తనకేం అయ్యి ఉండదు నీకెలా తెలుసు చెప్పు. అయ్యో నా డైరీ. రే ఆత్రం ఆగిపోతే మూత్రం పోసుకో. జర వాడరా, ఏమన్నైతే మిగతా పేజీలు ఎట్లా రాస్తుంది? ఏమో వాడతాన తర్వాత ఏమైనా చేస్తుంటే, ఆ బాధ మొత్తం తన దీనిలో రాస్తుంటే ఎట్లా చదువుతానరా నేను? నా వల్ల కాదు. అరే అరే అది అయిపోయిన బాగుతానరా, నన్ను దెబ్బకు. నెక్స్ట్ పేజ్ చదువు. రే బాగీగా ఒక టన్ను బరువున రాయి తీసుకుని పక్కన పెట్టమని పెడతాను కానీ ఒక్క పేజీ తిప్పలేకపోతున్నాను రా. షోరింగ్ వస్తుంది నాకు. అయ్యో బాగున్నాయి. అరే అరే పాపం గా ముక్కలేం చేసినరా? ఇగో గిజాదు నన్ను టెన్షన్ పెట్టకు. రే ఏం జరిగిందో చదవని, ఏమన్నా ఘోరం జరిగితే చెప్పనులే. భగవాన్. అన్నా అన్నా పెన్ కొనండి అన్నా. అన్నా అన్నా అక్క అక్క ఆ రోజు డబ్బులు ఇచ్చావు కదక్క. అక్క నేనక్క సాయిని. అక్క 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 ఇటు చూడక్క. అక్క అక్క ప్లీజ్ నన్ను వదిలేయండి అన్న, ప్లీజ్. ప్లీజ్ అన్న, ప్లీజ్ ప్లీజ్ నీకు దండం పెడతాను. ఏం జరగలేదు ఆడ తుక్క, తెగ ఫీల్ అయిపోతున్నావు. ఏం జరగలేదా? లే స్నానం చేయలే, త్వర. కనిపిస్తే మాట్లాడేదానివి, ఈరోజు మాట్లాడకపోయేసరికి నాకు అప్పుడే అనుమానం వచ్చిందక్క. అందుకే ఈ అంకుల్ హెల్ప్ అడిగాను. Yes! పిచ్చి పళ్ళు. Yes! She's safe! She's safe! She's safe! రే 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 ఆకులు ఇంకా పడ్డావేంట్రా? She's safe! రే రే ఎక్కడికి రా? రే సడన్ గా గట్ల డల్ అయిపోయినావేంద్రా? ఇప్పుడు ఆ పిల్ల సేవ్ అయిపోయింది కదా, టెన్షన్ పడి ఏం లాభం? సుటపియో. అయినా తన్ని నేను కాపాడలేదు కదరా. ఆ సందీప్తో ఎక్కడ లవ్లో పడిపోద్దని భయంగా ఉందిరా.
సిద్ధు ఓరి ఈయనకి మళ్ళా పిఎంఎస్ స్టార్ట్ అయింది. ఛీ, ఆడపిల్లలు మూల గుసినట్టు నెలకోసారి ఏంద్రా నాకు ఈ పంచాయతీ? ఆడేమో ఆ టెన్షన్ తోటి చచ్చేటట్టున్నాడు. నీకు కాల్ చేద్దామంటే నువ్వేమో ఫోన్ యూజ్ చేసి వస్తలేవు. నిన్నేరా సిద్ధు, ఏమైందిరా? అది ఇప్పుడే ఓపెన్ చేయకండి, మరి తర్వాత ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి, ఓకేనా? మళ్ళీ కలుద్దాం. నందిని ఏమైంది? ఏం కాలేదు. అరే నందిని, నువ్వెన్నిసార్లు అడిగినానని చెప్పలేదు కానీ ఐ రియలీ లవ్ హర్ రా. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఐ థింక్ ఐ మిస్ హర్. అయ్యే లడ్డూల మాటలు మాట్లాడకు. అది జరిగిపోయిన స్టోరీ. నందిని స్టోరీలా నువ్వు ఆడియన్స్ మాత్రమే. క్యారెక్టర్ లాగా ఫీల్ అవ్వకు. చలో లెట్స్ గో, గెట్ రెడీ, గెట్ అప్. సిద్ధు, అరే ఒళ్ళు కాలిపోతుందంట్రా. ఫీవర్ వచ్చిందా? పక్కన డాక్టర్ ఉన్నట్టున్నాడు, నేను పోయి తీసుకొస్తా. అరే అక్కర్లేదు. చుప్రే, ఈయన్నే ఉండు. ప్లీజ్ కమ్ డాక్టర్. యా, డీప్ బ్రీత్. టెన్షన్ ఏం లేదు, జస్ట్ నార్మల్ ఫీవర్ అంతే. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఎనీ అసిస్టెన్స్, ఫీవర్ తగ్గకపోతే జస్ట్ గివ్ మీ అ కాల్. I'll do that. హియర్స్ మై కార్డ్. ఓకే సిద్ధు, టేక్ కేర్, బాయ్. ఇప్పుడే వస్తా ఉండు. డాక్టర్ సందీప్, జేజే హాస్పిటల్. డాక్టర్ సందీప్, జేజే హాస్పిటల్. డాక్టర్ సందీప్. మన డాక్టర్ సందీప్ రా. అరే వెళ్ళిపోతున్నావురా సిద్ధు. సిద్ధు, సిద్ధు ఏంట్రా ఫీవర్ పెట్టుకుని? కరెక్ట్ 16 అక్షరాలు ఉన్నాయి. అయితే ఏంది? నందిని లవ్ లెటర్ ఇచ్చిన సందీప్ ఇతనేనే, డాక్టర్ సందీప్ బి. మై గాడ్. అంటే అంటే ఆ నందిని ఇప్పుడు పక్కనింట్లోనే ఉంటది అనమాట. అరే పదరా పోయి చూద్దాం. కాదురా ప్లీజ్, నేను తట్టుకోలేనురా. నేను పోరా. పిచ్చిలేసిందా? పక్కింటోడు వైఫ్ నందిని అయితే ఎలా చూస్తాను చెప్పు? నువ్వు కళ్ళు మూసుకోలే, నేను చూస్తా. నువ్వు జరుగు. ఏంటి ఇలా వచ్చారు? ఎనీథింగ్ సీరియస్? యూనో యాక్చువల్లీ సందీప్, ప్రిస్క్రిప్షన్ లో చిన్న డౌట్ ఉంది. వీడికి ఏం అర్థం కావట్లేదు. క్యాన్ వి కమ్ ఇన్సైడ్? యా, కమెంట్ కమెంట్ ప్లీజ్ కమెంట్. యా యా. సిద్ధు మీరేంటి అక్కడ ఆగిపోయారు? లోపల రండి. మీ ఇల్లు అనుకోండి, ప్లీజ్ బీ కంఫర్టబుల్. కూర్చోండి. నువ్వు రారా. ఏం తీసుకుంటారు, టీ ఆర్ కాఫీ? వద్దండి. నో, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, ఏదో ఒకటి తీసుకోవాల్సిందే. ఐల్ గెట్ సంథింగ్ ఫర్ యూ. ఫీల్ లైక్ యువర్ హోమ్. ఓకే రే సిద్ధు, ఈ నీకన్నా పొజిటివ్ ఉన్నాడు రా. నందిని ఫోటోయే పెట్టలేదేడా. ఇల్లంతా ఇంత ఆర్గనైజ్డ్ ఉందంటే పక్కా కన్ఫర్మ్ రా, నందినియే. నీకు దండం పెడతాను రా, కన్ఫర్మేషన్ అవ్వలేదు కదరా, చూద్దాం రా. ఆగ్రా. రే కప్ సౌండ్స్ వస్తున్నాయి, కిచెన్ లో రొమాన్స్ జరుగుతుందేమో. నేను పోతున్నా. అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, నువ్వు వదిలేరా. నా వల్ల కాదురా, ప్లీజ్ రా, ప్లీజ్ అమ్మ. పడలేను రా, ప్లీజ్ రా. రే వస్తుందిరా, వస్తుందిరా, చేస్తుందిరా. సారీ గైస్, లేట్ అయింది. ఏంది మీరు వచ్చిర్రు? మీ వైఫ్ లేదా? ఓ నా వైఫా, ఇవాళ తన బర్త్డే. బర్త్డేయా? రే చాలా ఆగు. వేరే వాడి పిల్లం బర్త్డేకి నువ్వు ఎక్సైట్ అయితే గలీజుకుంటది. కూసో. మా వాడికి బర్త్డేలు అంటే మస్తు ఇష్టం. బర్త్డే కదా, ఫ్రెండ్స్ తో షాపింగ్కి వెళ్ళింది. షాపింగ్ పోయిందా? అంటే ఇంట్లో లేదనమాట. బర్త్డే పార్టీ ఎక్కడా? ఇవాళ ఈవినింగ్ 6 o'clock క్లబ్ హౌస్ లో పార్టీ. డోంట్ ఫర్గెట్, మీరు తప్పకుండా రావాలి. ఓకే? క్లబ్ హౌస్ లోనా? మేము వస్తాంలే. వన్ సెక్ హ్యావ్ సమ్ కాఫీ మ్యాన్. పర్లేదండి, బర్త్డే టైం అవుతుంది కదా. అరే